సలార్ అండ్ దుంకి ఈ కలెక్షన్ చెప్పండి అన్న, ఎంత అయింది ఏంటి అనేది? ఫస్ట్ సలార్ వచ్చేసి 178 కోర్స్, డంక్ వచ్చేసి 57 అయిపోయి స్విచ్ ఆఫ్ అయింది. సెకండ్ రోజు చూసుకున్నాము. సెకండ్ రోజు 117 కోట్లు సలారు, డంకి 45 కిందికి పడిపోయింది. 2 రోజులకి డంక్ ఎంత 102 కోట్లు, సలార్ 295 కోర్స్ ఇంకా ఎబోవే ఉంటుంది. ఇంకా అంటే అది సాయంత్రానికి వచ్చినది 2 days కి ఓన్లీ. ఇంకా మన సలార్ ఎక్కడికి వెళ్ళిపోతే ఫస్ట్ రోజు మొత్తము అది మన RRR రికార్డ్ని బాహుబలి 2 అనేది క్రాస్ చేయలేదు, 3rd ప్లేస్ ఉంది. అంటే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ లో మాత్రం RRR వచ్చేసి 223 crores, బాహుబలి 2 మాత్రం 214 crores. నంబర్ 1 నంబర్ 2 స్థానంలో ఓపెనింగ్ ఫస్ట్ డే స్థానంలో. బ్రో ఇప్పుడు దుంకి 1 day ముందు రిలీజ్ చేయడానికి కారణం ఏంటన్నా? అదే బ్రో, ప్రభాస్ అని దెబ్బ కొట్టాలని చూసింది, కానీ వాళ్ళకే ఏదో దెబ్బ పడింది. ఏమంటారు ఊకున్న దాంట్లో ఉప్పు రాయి వేసి అని అంటారు కదా, ఆ సేమ్ అదే అనమాట. ఎగిరి తిరిగి వచ్చింది, వాళ్ళు ఇట్లా వేసినారు, వాళ్ళకే పడింది అనమాట. డైనోసార్ తో పోతే ఊకుంటది అనుకో, దానికి డైనోసార్ ఏంది బ్రో? కలెక్షన్ల పరంగా చూపిస్తుండు, అయిపోయి పడిపోయింది. బుక్ మై షోలో కూడా 7.5 అయినా కష్టమే. నాకు ఇంకా డైనోసార్ వేట మొదలైంది, ఇంకా కలెక్షన్ లో వేట ఇంకా డంకిలో అయితే పడిపోతుంది. సలార్ పోస్ట్ పోన్ అయినప్పుడు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అంతా ట్రోల్ చేశారు కదన్నా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్, మీరు అన్నట్టు జవాన్ టైంలో మన సలార్ 2 క్లాస్ అయినాయి. ఆ టైంలో పోస్ట్ పోన్ చేసినారు. ఇంకా 1 year రెచ్చిపోయి, ఇంకా తెలుసు కదా బాలీవుడ్ నాయలు, ఒరే బాలీవుడ్ టాలీవుడ్ అది కాదు, అంతా మనంతా ఒకటే, ఒక ఇండియా వైజ్ చూసుకొని, అంతేగాని మన హాలీవుడ్ ని తొక్కాలా, మనం తొక్కకూడదు, నైనా బయట రాకూడదు మన జోలికి, అంతేగాని మనం ఈ కొట్లాట వద్దు, అందరం కలిసి. అందుకు మన టాలీవుడ్ ఏందో నిరూపిస్తున్నా ప్రభాస్ అన్న. ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ నీళ్ళు అయ్యి నాకైతే అనిపించలేదు, ఓన్లీ ప్రభాస్ వల్లనే సినిమా ఆడుతుంది. ఇది 100కి 100%. ప్రశాంత్ నీళ్ళు కొద్దిగా ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా ఒకటి దానివల్ల ఉంది, అది చెప్పకూడదు. అది చెప్తే మళ్ళీ కొద్దిగా ఏమైనా ఎఫెక్ట్ పడవచ్చు, అది మాత్రం చెప్పను. మెయిన్ ప్రభాస్ క్రేజీ మామూలు లేదు. ఇంకోటి 2 విషయాలు చెప్పాలి. ఒకటి ఏంది, టికెట్లు డబల్ పెంచినా కానీ ఎక్కడ క్రేజీ తగ్గట్లేదు. ఇంకోటి ఏంది, ప్రమోషన్స్ లేకుండా, నీకు మామూలు విషయమా. ఇంకోటి 1 గంట షోలు కూడా స్టార్ట్ చేసి ఫస్ట్ రోజు 6 గంటలకే షోలు స్టార్ట్ అవుతున్నాయి. అది ప్రభాస్ కేజీ. ఇప్పుడు దుంకి తెలుగులో రిలీజ్ చేయలేదు కదా, తెలుగు లాంగ్వేజ్ లో, అంటే ఇప్పుడు సలార్ కు భయపడ్డారు అన్నట్టు. కరెక్ట్, ఇది 100కి 100%, 200%. నేను ఫస్ట్ రోజు ఇలా ఎక్కడ తెలుగు లేదు, వారి అమ్మ మన ప్రభాస్ సలార్ దెబ్బకి డైనోసార్ కి భయపడి ఉచ్చపడిపోయింది అని అనిపించింది. అదే నిజము. ఇప్పుడు సలార్ తో మీ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కి ఏం చెప్పబోతున్నారు, ట్రోలర్స్ కు? అదే మా డైనోసార్ తో పోటీ పెట్టుకుంటే ఇలాగే ఉంటది, కొద్దిగా జర చూసుకొని అదే నువ్వు ముందరనో ఎట్లనో పెట్టుకుని ఉంటే కనీసం అన్న వచ్చేటివి. ఎందుకంటే డైరెక్టర్ మన రాజ్ కుమార్ హిరాని, మన మంచి సినిమా పీకే కానీ, అది MBBS మన శంకర్ దాదా కానీ, వేరే సినిమాలు మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయినారంటే అది డైనోసార్ దెబ్బనే. డైనోసార్ లేకుంటే ఒకవేళ కొద్దిగా వెళ్ళేదేమో, డైనోసార్ ఉన్నందుకే డీలా పడిపోయింది, ఫోటో కొట్టేసింది. అది 100%. ఓవరాల్ గా సలార్ ఎంత కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి దంగల్ ఉంది కదా, బాలీవుడ్ లో మాదే టాప్ నంబర్ 1 అంటున్నా కదా, రికార్డులు దంచిపోకూడుతుంది. ఇంకా మళ్ళీ బాహుబలి 2 రికార్డులు కూడా మన బద్దలు కొట్టేస్తారు మన ప్రభాస్ ని. నంబర్ 1 ఇండియాలో హైయెస్ట్ గ్రాసింగ్ మాత్రం మన సలార్ మూవీ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో.